హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ టుడే హెడ్లైన్స్. రెండవ రోజు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన. కృష్ణానది జల వివాదంపై నేడు ట్రిబ్యునల్ ముందు విచారణ. ఈడీ విచారణకు హాజరు కానున్న మాజీ మంత్రి కేటీఆర్. తిరుమలలో నకిలీ దర్శన టోకెన్లు తయారీ ముఠా అరెస్ట్. ఢిల్లీలో రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు. తమిళనాడు మాజీ మంత్రి వైద్యలింగం ఆస్తులు జప్తు. నాలుగో రోజు మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీలో పెరిగిన కాలుష్యం. గ్రూప్ 4 నిబంధనలు అమలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం. మాజీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనకు 1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయని తాజా అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో ఆయనకు 2,96,2.96 లక్షల సేవింగ్స్, 50,000 నగదు, మొత్తం స్థిరాస్తుల విలువ 1.7 కోట్లుగా ప్రకటించారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని తెలిపారు. దంపతులు ఇద్దరి ఆస్తుల విలువ 4.23 కోట్లుగా ఉందని ప్రకటించారు. సైఫ్ అలీఖాన్ పై కత్తితో అటాక్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో కత్తితో దాడి చేసిన దుండగుడు లీలావతి ఆసుపత్రికి తరలింపు. సైఫ్ ఒంటిపై 6 చోట్ల తీవ్ర గాయాలు, 2 చోట్ల లోతుగా గాయం, వెన్నెముక పక్కన గాయం. మదురై అలంగనూరులలో జల్లికట్టు పోటీలు. పాల్గొన్న 1000 ఎద్దులు, 600 మంది యువకులు. గెలిచిన యువకుడికి కారు, ట్రాక్టర్, ఆటో బహుమతి. 1000 మంది పోలీసులతో భారీ భద్రత. 2 రోజుల్లో జరిగిన పోటీల్లో 1 మృతి, 100 మందికి పైగా గాయాలు. గాయాల పాలైన వారిలో 22 మంది పోలీసులు. చూడండి, రక్షించడానికి పోయి పోలీసు వారు కూడా గాయాల పాలయ్యారంట. అంటే వీళ్ళు ఎంత కృషి చేసారో చూడండి. ఈ జల్లికట్టిన పోటీలు పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రజలు సహకరిస్తే బాగుంటుంది. ప్రజల కొరకు అనుక్షణం కష్టపడుతున్నటువంటి పోలీసు వారు కూడా 22 మంది గాయపడడం ఇక్కడ చాలా విషాదకరమైన విషయం. ఈడీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ ప్రారంభం. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ. ఇప్పటికే 2 దఫాలుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారణ చేసిన ఈడీ. 2 రోజుల క్రితం అరవింద్ కుమార్ నుండి కీలక డాక్యుమెంట్లను తీసుకున్న ఈడీ. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ విచారణ. దేశంలో, రాష్ట్రంలో ఫార్ములా ఈని పోస్టు చేయడం నాడు మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. పలికిమాలిన కేసులు, చౌకగా బురదలడం, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచి పనిని తొలగించలేరు. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు మరియు ఎల్లప్పుడూ ఫార్ములా ఈ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది. ఎక్స్లో కేటీఆర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎక్స్ కానిస్టేబుల్ అక్రమాస్తులు 500 కోట్లు. భోపాల్లో పొలిటికల్ వార్. ఎంపీ భోపాల్లో 2024 డిసెంబర్ 19న ఓ కారు నుంచి 52 కేజీల గోల్డ్, 10 కోట్ల నగదు ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం ఆర్టీఓ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా 500 నుంచి 700 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని ఐఎన్సీ విమర్శిస్తోంది. అయితే 15 ఏళ్ల కమల్నాథ్ సర్కార్ కరప్షన్ను మారుపేరని కమల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ
ఒక ఎక్స్ కానిస్టేబుల్కు ఇన్ని వందల కోట్ల అక్రమాస్తులు ఉండడం అనేది, దీని వెనుక ఎవరున్నారు, ఇది ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన ఆస్తులు, లేకపోతే ఏ బిజినెస్ మ్యాన్కి సంబంధించిన ఆస్తులు, లేకపోతే ఇంకేమైనా సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన ఆస్తులు అనే దాని మీద పోలీసు వారు తగిన చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలకు ఇంకా ఎవరు పాల్పడకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున మేము పోలీసు వర్గాన్ని కోరుకుంటున్నాము. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ. ఆదిలాబాద్ జిల్లా నాగర్ కర్నూలు సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం ఖాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను తాగిన నాగుబాయి చందు అనే మహిళ. ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రియంబర్స్మెంట్ పొందవచ్చు. మంచిగా ఉపయోగించుకోండి ఈ సేవలను, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. కాకపోతే నదీ జలాల కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గోదావరి బనకచర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని నిర్దేశం. మంచి ప్రయత్నం. ఫార్ములా ఈ కేసులో విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్, విత్డ్రాలను ప్రకటిస్తూ ఉత్తర్వు. మే 2 నుంచి ఇంజనీరింగ్, ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారు. మోడీ ఆశీస్సులతోనే హిందువులకు పసుపు బోర్డు బడ్జెట్లో నిధులు కేటాయింపు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభం. పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకర విషయం. దేశంలో పసుపు ఉత్పాదన ఎగుమతులు పెంచడానికి బోర్డు కృషి చేస్తుంది. రైతులకు సాగు లాభదాయకం కానుంది. వినియోగదారులకు కూడా నాణ్యమైన పసుపు అందుబాటులోకి రానుంది. ఎక్స్లో ప్రధాని మోడీ. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం. స్వాతంత్ర్యంపై భాగవన్ వ్యాఖ్యలు దేశద్రోహం అన్న రాహుల్. దేశాన్ని ముక్కలు చేసేవిగా కాంగ్రెస్ చేశారంటే భారతీయ జనతా పార్టీ ధ్వజం. ఐఐటిఎం విద్యార్థినిపై లైంగిక వేధింపులు, నిందితుడు అరెస్ట్. ఇక ఈ ఎదవలకు బుద్ధి రాదు. ఈ లైంగిక వేధింపులు అనేవి పోలీసు వారు, ప్రభుత్వాలు కట్టడి కొరకు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఎదవలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మానవ రూపంలో ఉన్న మృగాలు. ఇలాంటి వ్యవస్థ పుట్టుకు రాకుండా ఉన్నారంటే ప్రజలలో అవేర్నెస్ కలగాలి. సాధారణంగా క్రమశిక్షణ విద్యకు ఆభరణం లాంటిది అని చెప్పి నేను చదువుకునేటప్పుడు చిన్న వయసులో ఈ ఒక వర్డ్ నా మైండ్లో పెట్టుకున్నాను. క్రమశిక్షణ విద్యకు ఆభరణం లాంటిది. మనం చదువుకున్నాం, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. చూద్దాం ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది చూద్దాం. ఐఐటి మద్రాస్ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఐటిఎంలో పిహెచ్డీ చేస్తున్న ఓ విద్యార్థిని అక్కడ వసతి గృహంలో ఉంటుంది. పొంగల్ సందర్భంగా ఆమె స్నేహితులతో కలిసి మంగళవారం బేకరీతో కూడిన టీ దుకాణానికి వెళ్ళింది. అక్కడ పనిచేసే యువకుడు ఆమెను లైంగికంగా వేధించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని పట్టుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రీరామ్ అని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయంపై ఐఐటిఎం విడుదల చేసిన ప్రకటనలో నిందితుడికి విద్యాసంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐఐటిఎం ప్రాంగణమంతా సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రాంగణంలో ఉంటున్న వారి భద్రతకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మనం అనుకున్నట్లే ఇతడు పక్కన ఉన్న ఒక టీ షాప్లో పనిచేసే వ్యక్తి ఈ అమ్మాయిని లైంగికంగా వేధిస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే అవేర్నెస్ అనేది సరైన మార్గం. కాబట్టి
ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో కండక్ట్ చేసి ప్రజలకు అవేర్నెస్ ఇచ్చి క్రమశిక్షణ నేర్పిస్తే బాగుంటుందని చెప్పి, మానవత్వంతో కూడిన క్రమశిక్షణను నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున కోరుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లో 4 మావోయిస్టుల లొంగుబాటు. మావోయిస్టులకు నా సంస్థ తరఫున నేను వేడుకునేది ఏంటంటే, దయచేసి మీరు అలాంటి దుర్భరమైన జీవితం గడుపుకుంటా ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి తెలివిని, మీకున్నటువంటి చాకచక్యాన్ని చట్టబద్ధంగా సమాజంలో పబ్లిక్లో ఉంటూ సమాజం కొరకు కొట్లాడితే సమాజాన్ని తొందరగా చైతన్యం చేయవచ్చని మేము భావిస్తున్నాం. దయచేసి నేను ఈ మావోయిస్టులందరికీ మా యొక్క సంస్థ తరఫున విన్నవించుకునేది ఏంటంటే, రండి సమాజంలో ఉండి పోరాడండి. సమాజంలో ఉండి చట్టబద్ధంగా పోరాటం చేసి మీరు మీ యొక్క లక్ష్యాన్ని చట్టబద్ధమైన పోరాటంతో కూడా మనం సాధించవచ్చు అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి మీరు కుటుంబాలకు దూరం ఉంటూ, తల్లులకు, అక్కలకు, చెల్లెలకు, మీరు కన్నా పిల్లలకు దూరం ఉంటూ ఆ విధమైన దుర్భరమైన జీవితం గడపడం కన్నా మీరు పబ్లిక్లో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ సమాజంలో ఎన్నో సేవలు చేయొచ్చు. మీకున్నటువంటి నైపుణ్యాన్ని ఈ సమాజంలో మీరు పబ్లిక్లో ఉంటూ చట్టబద్ధంగా ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఎస్ సంస్థ తరఫున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. తగ్గుతున్న సాగర్ నీటి మట్టం, జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 563.46 వద్ద ఉంది. మోడీ ఆశీస్సులతోనే ఇందుకూరు పసుపు బోర్డు అని కొందరంటే, మా ఒత్తిడితోనే పసుపు బోర్డు వచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి. సరే, ఇన్ కేస్ ఏదైనా కావచ్చు, అది మీ ఒత్తిడే కావచ్చు, మోడీ గారి ఆశీస్సులే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ప్రజలకు ఒక మేలుకరమైన పని జరిగిందనే సంతోషాన్ని మనం పబ్లిక్లో వెళ్ళబుచ్చుకుంటే బాగుంటుంది తప్ప ఈ విధంగా ఎలిగేషన్ లేకపోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకోవడానికి ఈ విధంగా మాట్లాడటమే తప్ప ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదని చెప్పి నేను సంస్థ తరఫున తెలియపరుస్తున్నాం. దయచేసి ప్రజలను ఏ విధమైన మిస్గైడ్ చేయకుండా, అంటే ఇక్కడ మిస్గైడ్ అంటే మీరు ఏదో ప్రజలను అన్ని రకాలుగా మిస్గైడ్ చేస్తున్నారని కాదు, ప్రజల యొక్క ఉపయోగం కొరకు మీ యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పుకోవడం కన్నా మీరు చేసిన పని వలన ప్రజలకు ఏ విధమైన లాభాలు పొందుతారు అనే దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయడం అనేది బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎవరు దీని కొరకు ఎంత కృషి చేసిర్రు, ఏ పార్టీ ఎంత కృషి చేసింది, మోడీ ఆశీస్సులు అని కొందరు మేము ఒత్తిడి చేయడం వల్ల అని చెప్పి కొందరు ఈ విధంగా అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా అనుకున్నా కూడా పైన ఉన్నటువంటి భగవంతుడికి తెలుసు దీనికి ఎవరు పునాది చేసారు, ఏ విధంగా ఇది ముందుకు వచ్చింది, ఎవరి కృషి ఎంతవరకు ఉందనేది. మనం చేసిన ఏ పనైనా సరే అది లోక కళ్యాణం కొరకు చేసినప్పుడు మనకు మార్కులు పడవలసింది భగవంతుని దగ్గర అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ విధమైన కౌంటర్లు ఒకరికొకరికి వేసుకోకుండా ప్రజాశ్రేయస్సు కొరకు రాజకీయ నాయకులు పనిచేస్తూ ముందుకెళ్ళినట్టయితే బాగుంటుందని చెప్పి మా సంస్థ తరఫున నేను కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొనున్నారు. 16న రాత్రి 9:30 ఢిల్లీ విమానాశ్రయం నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్కు బయలుదేరుతుంది. 15 నుంచి 19 వరకు సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి సిల్క్ వర్సిటీ సందర్శిస్తారు. తెలంగాణలో నెలకొల్పిన యంగ్ ఇండియా సిల్క్స్ యూనివర్సిటీ అభివృద్ధి చేయడంలో భాగంగా అక్కడి సిల్క్స్ యూనివర్సిటీతో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. 24 చేరుకొని అక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో సీఎం బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 3 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని 24న హైదరాబాద్కు చేరుకుంటారు. చాలా మంచి కార్యక్రమం. మన రాష్ట్ర మంత్రులకు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ చేసే ఈ ప్రయాణంలో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి మేము భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి తెచ్చే యత్నం, విదేశాల్లో ఉన్న నిందితులకు ఎల్ఆర్ జారీకి పరిశీలన. చూద్దాం ఎల్ఆర్ జారీ అంటే ఏంది, ఎల్ఆర్ జారీకి పరిశీలన అంటే ఏంది. మరి
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులకు ముగింపు చేయడానికి అధికారులు యత్నిస్తున్నారు. ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాల్లో ఉండడంతో అక్కడే వారిని విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా లెటర్ ఆఫ్ రోగటరీ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గత ఏడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయగా ఆ తర్వాతి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. తదనంతరం దర్యాప్తులో పలువురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం తిరిగి రాలేదు. ఆయనను రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయనను విచారించకుండా దర్యాప్తులకు ముగింపు పలకడం సాధ్యం కాదు. ఇంటర్పోల్ ద్వారా తొలుత బ్లూ కార్నర్ నోటీస్, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ఈలోపు ప్రభాకర్ రావుకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీ చేసిందని విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయనను రప్పించడం కష్టంగా మారింది. అనారోగ్యంతో సతమతమవుతున్న ప్రభాకర్ రావు చికిత్స కోసం అక్కడే కొనసాగే అవకాశం ఉంది. కానీ ఆయన వాంగ్మూలం నమోదు కాకుండా దర్యాప్తు కాదు. విదేశాల్లో ఉన్న నిందితులను మన దర్యాప్తు అధికారులు విచారించేందుకు అక్కడి చట్టాలు ఒప్పుకోవు. అటువంటప్పుడు న్యాయస్థానం ద్వారా సదరు నిందితుడి పేరు మీద ఎల్ఆర్ జారీ చేయిస్తారు. తాము విచారించాలనుకున్న అంశాలను అందులో పొందుపరుస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా నిందితుడు ఉన్న దేశానికి ఎల్ఆర్ పంపుతారు. ఆ దేశం ఎల్ఆర్ను అంగీకరిస్తే అక్కడి దర్యాప్తు సంస్థ ద్వారా అందులో ఉన్న వివరాలను విచారించి వాంగ్మూలం నమోదు చేస్తారు. దాన్ని తిరిగి మన దర్యాప్తు సంస్థలకు పంపుతారు. ఇక్కడ దర్యాప్తు అధికారులు ఆ వివరాలను న్యాయస్థానంలో దాఖలు చేస్తారు. అందుకే అధికారులు ప్రభాకర్ రావును విచారించేందుకు ఎల్ఆర్ జారీ చేయించాలని భావిస్తున్నారు. ఇది ఫలిస్తే మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా ఎల్ఆర్ను జారీ చేయించే అవకాశం ఉంది. ఇది ఫలిస్తే కాదు, ఇది తప్పకుండా ఫలించాలని చెప్పి నేను ముక్కోటి దేవతలను వేడుకుంటున్నాం. ఎందుకంటే అధికారంలో ఉంటూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షణ శాఖకు సంబంధించిన ఒక ఉన్నతాధికారులే ఈ విధమైన చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజానికం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు సహకరిస్తాడు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహకారం అందించాలని చెప్పి నేను మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి శతకోటి వందనాలు తెలుపుతూ విన్నవించుకుంటున్నాను. అక్వేరియం బయలుందని తల్లిని కొట్టి తండ్రిని చంపిన తనయుడు. ఈడ ఒక ఏదో ఉన్నట్టుంది. మరి ఈడు తల్లిని కొట్టి తండ్రిని ఎందుకు చంపినో చూద్దాం. అక్వేరియం గాజు పగిలిందని తనయుడు మద్యం మత్తులో తల్లిని కొట్టాడు. అడ్డు వచ్చిన తండ్రిని హత్య చేసిన ఘటన షామీర్పేట ఖానా పరిధిలో మంగళవారం జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనాథ్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. షామీర్పేట పెద్దమ్మ కాలనీకి చెందిన ఆలకుంట హనుమంత్ 50 సంవత్సరాలు కూలి పని చేస్తాడు. అతని కుమారుడు నరసింహ 28 సంవత్సరాలు మద్యానికి బానిస కావడంతో అతని భార్య వదిలి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 14న అతని తల్లి చెల్లికి మధ్య చీర విషయంలో వివాదం జరిగింది. అనుకోకుండా తల్లి చేతికి అక్వేరియం తగిలి కింద పడి పగిలిపోయింది. మధ్యమధ్యలో నరసింహ ఆగ్రహంతో తల్లిపై రోకలతో దాడి చేయగా తండ్రి అడ్డుకున్నాడు. అతని తలపై బలంగా కొట్టాడు. తప్పించుకొని పోతున్న తండ్రిని వెంటపడి ఇటుకతో తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది ఎంత మూర్ఖుడు, ఎంత దుర్మార్గుడు. మొదటి దైవం తల్లిదండ్రి ప్రతి మనిషికి, రెండవ దైవం గురువు, మూడవ దైవం భగవంతుడు అంటాం మనము. అలాంటిది మనకు జన్మనిచ్చి ఈ అందమైన లోకాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రుల పట్ల ఈ విధంగా ప్రవర్తించి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఈ దుర్మార్గునికి ఏ శిక్ష విధించాలో చెప్పడానికి మాటలు రావట్లేదు. ఇలాంటి దుర్మార్గులు, దీనికి కారణం మత్తు పానీయాలు సేవించడం. ఈ మత్తు పానీయాలు సేవించినప్పుడు మనిషికి 2 బ్రెయిన్ ఉంటాయంట సాధారణంగా అంటుంటే వాళ్ళ పెద్దలు. చిన్న మెదడు పెద్ద మెదడు అని చెప్పి ఈ మందు తాగినప్పుడు ఈ చిన్న మెదడు పనిచేయకుండా పెద్ద మెదడు పనిచేస్తుందట. ఈ పెద్ద మెదడు పనిచేయడం వల్ల ఏం చేయాలనుకుంటే అది ఆమె సెకండ్ వేసేస్తున్నాడు మనిషి. అదే చిన్న మెదడు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం మనం చేయాల్సిన పని చేయాలా వద్దా అనే విచక్షణ జ్ఞానంతో మనిషి ఉంటాడు. ఈ చిన్న మెదడు యొక్క పనితీరును ఆపేసి ఈ పెద్ద మెదడు యొక్క పనితీరును పెంచే సిస్టమ్ను బాడీలో అలవాటు చేస్తుంది ఈ మందు తాగడం వల్ల. ఇంత ఆదాయితానికి పాల్పడ్డాడు వీడు. కాబట్టి ఈ మందు తాగి ఇలాంటి చర్యలకు చేపడుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని వీలైతే
ఈ మద్యాన్ని పూర్తిగా బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఈ మద్యం వల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి అన్న ఒక వాదన ఉంది కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని పరిమితంగా ఏ వ్యక్తికైనా కొంతవరకే పరిమితంగా మందు లభించే విధమైన చర్యలు చేపట్టి ఇలాంటి అఘాయిత్యాల నుంచి ప్రజలను కాపాడతారని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున విన్నవించుకుంటున్నాను. చూద్దాం. చీకటి పడితే చిందులే, మందు బాబులకు అడ్డా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. గాంధీనగర్లో ప్రజాధనంతో నిర్మించిన ఫంక్షన్ హాల్ అధికారుల పర్యవేక్షణ లేదు, ప్రాంగణం శుభ్రం చేసే వారే కనిపించడం లేదు. రాత్రి 8 గంటలు దాటితే మద్యం తాగుతూ చిందులేస్తూ స్థానికుల కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రహారం నిర్మిస్తే నేరుగా లోపలికి వచ్చేందుకు అవకాశం ఉండదు. జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారిస్తే ప్రజలు వినియోగించుకోవడానికి వీలుంటుందని, కాస్త ఆదాయం కూడా సమకూరుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ విషయంలో మందుబాబులపై చర్య తీసుకుంటాం. ప్రజలను ఇబ్బంది పెడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ ఫంక్షన్ హాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ రెడ్డి సిఐ ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి గారు, దయచేసి మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఇలాంటి ఆకతాయి కుర్రకాడు వలన ఈ విధమైన మందు తాగి గంజాయి తాగి అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు నడవాలన్నా తిరగాలన్నా భయానికి గురి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ యొక్క గాంధీనగర్ అనే కాదు, ఈ హైదరాబాద్ సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడైనా సరే మనం చూస్తే చాలా సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిపైన నేను రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు నా యొక్క మనవి ఏంటంటే వీటి మీద చర్యలు ఎక్కువ తీసుకొని, ఈ విధమైన ఆకతాయి మూక వల్లనే చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మనకు తెలుస్తున్న విషయం ఏది, ఎన్నో చూస్తున్నాం మనము. దయచేసి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సందర్భాలు ప్రజలకు ఎదురు కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము రాష్ట్ర పోలీస్ వారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఇక చూడండి, ఇంకొకటి, మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య. ఇంకా చూసారా, మద్యం వల్ల మొత్తం అవే చూస్తున్నాయి ఈరోజు. మద్యం విషయం వల్ల మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఒక వ్యక్తి ఉరివేసుకున్నాడు. పటాన్ చెరువు ఎస్ఐ అభిమాన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామం చెందిన ప్రైవేట్ ఉద్యోగి నాగరాజు 39 సంవత్సరాలు మద్యానికి బానిస అయ్యాడు. ఈ నెల 14న మద్యం తాగేందుకు డబ్బులు కావాలని భార్యని అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఇంటికి వెళ్లి దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక చూసిరండి, ఈ మందు వల్ల ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో. ఇంకొకటి చూస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విలువన వయసు పెంచుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పదవీ విలువన వయస్సు 61, 63, 65 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగులు లేక నిస్పృహతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర మరవలేదని అన్నారు. పదవీ విలువన వయసు పెంచితే రాష్ట్రంలో 40,000 మంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణన్న గారు, మీకు ధన్యవాదాలు. మా సంస్థ తరఫున చాలా మంచి విషయాన్ని మీరు సీఎం గారికి తెలియపరిచారు. నిజంగా కూడా మీరు అన్న ఈ పాయింట్, ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర మరవలేదని అన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న కృష్ణన్న. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా మా సంస్థ తరఫున విన్నపం చేసుకుంటున్నాము. మన ఆర్ కృష్ణన్న మీకు అందించినటువంటి యొక్క లెటర్ మీద, ఈ యొక్క పత్రం మీద దృష్టి సాధించి నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక చూద్దాం. అంతర్రాష్ట్ర అక్రమ ఆయుధ ముఠా గుట్టురట్టు. అంతర్రాష్ట్ర ఆయుధ విక్రేతల ముఠా గుట్టు రాజకొండ ఎస్ఓటి పోలీసులు బట్టబయలు చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితుడు హరికృష్ణ యాదవ్ 26 సంవత్సరాలను అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్ రాజకొండ కమిషనరేట్ లో బుధవారం ఎస్ఓటి డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ శ్రీకాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్ సైదేతో కలిసి సిపి సుధీర్ బాబు గారు మీడియాకు వివరాలు వెల్లడించారు. హరికృష్ణ యాదవ్ యూపీలోని రాంపూర్ భోమా గ్రామ నివాసి. 2019లో సంతాన మురళితో కలిసి బీబీనగర్ చేరాడు. స్థానిక కంపెనీలో 3 ఏళ్ల పాటు పనిచేశాడు. సంపాదన చాలకపోవడంతో 2022లో తిరిగి
సొంతూరు చేరాడు. కొంతకాలం వ్యవసాయం చేసి నష్టం రావడంతో అడ్డదారిలో వచ్చాడు. యూపీ బీహార్ సరిహద్దుల్లో ఉన్న షాపూర్ గ్రామానికి చెందిన సంపత్ యాదవ్ను సంప్రదించాడు. అతని ద్వారా 20,000 రూపాయల చొప్పున 2 దేశవాళీ తుపాకులు 32mm, ఒక తపంజా, 10 బుల్లెట్లను కొనుగోలు చేశాడు. వాటిని 2 లక్షల చొప్పున నగరంలో విక్రయించి చొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఇతడు అక్రమ ఆయుధాలతో వచ్చినట్టు జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందింది. అంబేద్కర్ నగర్ లో నిందితులను అదుపులోకి తీసుకొని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు సంపత్ యాదవ్ను పట్టుకునేందుకు ఎస్ఓటి పోలీసులు బీహార్కు వెళ్ళినట్లు సిపి తెలిపారు. స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసు వారికి హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు. ఎవరికైనా ఈ సమాజంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నటువంటి వారు ఎవరైనా తారసీల పడినట్లయితే తప్పకుండా నిర్భయంగా అటు విషయాన్ని మీకు అందుబాటులో ఉన్న పోలీసు వారికి తెలియపరిస్తే బాగుంటుందని చెప్పి నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో ముందుకు వచ్చి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడాలన్న ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనుషులు కానీ, వ్యక్తులు కానీ, అనుమానాలు కానీ ఏ వ్యక్తమైనా కూడా అట్టి విషయాలను మీరు ధైర్యంగా ఉండి పోలీసు వారికి తెలియపరిచినట్లయితే మన రాష్ట్ర పోలీసులు కానీ, దేశ పోలీసులు కానీ చాలా చురుకుగా పనిచేస్తున్నారు ఈ విషయంలో మన స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు. కాబట్టి మనము భయపడకుండా ధైర్యంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే తప్పకుండా మనము ఈ సంఘ విద్రోహ చర్యలు జరగకుండా ఆపడంలో, దేశ రక్షణలో మన వంతు పాత్రను కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కనుక ప్రజలారా, మీరందరూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరైనా ఎక్కడైనా మీకు తారసిల్లితే తప్పకుండా పోలీసు వారికి తెలియపరిచి మన దేశ రక్షణలో భాగంగా రాముడికి ఉడతభక్తి అనే విధంగా మనం కూడా మన వంతు చేస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు విన్నవించుకుంటూ మరొకసారి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసు వారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులకు నిప్పు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులకు నిప్పు అంట. మరి ఎందుకు పెట్టిండో అసలు ఏం జరిగింది చూద్దాం. ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నాడు అంటూ అతని తల్లిదండ్రులపై యువతి బాబాయ్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లో జరిగింది. యువకుడి తండ్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో అక్కడ ఉన్న 4 ఏళ్ల చిన్నారి సైతం గాయాల పాలైంది. సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఘటన వివరాలు అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచ్చపల్లారం ప్రాంతానికి చెందిన నిందితుడు 40 సంవత్సరాలు తన సోదరుడు కుమార్తెను పెంచుకుంటున్నాడు. ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతంలో నివసించే ప్రకాష్, హేమలత దంపతుల కుమారుడు ప్రదీప్ ప్రైవేట్ ఉద్యోగి. కొంతకాలంగా అతను ప్రేమ పేరుతో యువతి వెంట పడుతున్నాడు. దీంతో యువతి బాబాయ్ పలుమార్లు ప్రదీప్ను అతని కుటుంబాన్ని హెచ్చరించాడు. స్థానికంగా పెద్దలతో చెప్పించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సీసాలో పెట్రోల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో యువకుడు ఇంట్లో లేడు. అతని తల్లిదండ్రులు ప్రకాష్, హేమలత ఉండడంతో వారిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. 50% గాయాలతో ప్రకాష్ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా హేమలత కోలుకున్నారు. అదే సమయంలో వారి ఇంట్లో ఆడుకుంటున్న పక్కింటి చిన్నారి చాందినిపై పెట్రోల్ పడి అంటుకోవడంతో 2 కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. బాలిక కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. ఇంత అజ్ఞానులు అంటే, సరే వాడు ప్రేమ పేరుతోటి అమ్మాయిని వేధిస్తుండు, వీళ్ళు హెచ్చరించుడు, పెద్ద మనసుతో చెప్పారు. సరే అయినా కూడా వాడికి బుద్ధి రాలేదు. మరి ఏమైంది చెప్పి పోలీస్ స్టేషన్ చెప్తారు మీకు ఏం పనులు ఎవరు చెప్పారు మీకు ఇట్లా చేయమని? బహుశా వీడు కూడా పండగ కనుక ఆ రోజు మంచిగా బిర్రో మందేసి ఉంటాడు. ఆ మందేసిన మత్తులో ఈ పని చేసి ఉంటాడు. అంటే ఈ మంది అనేది ఎన్ని పనులు చేసిందో చూడండి. ఇంత దుర్మార్గమైన పని. సరే వాడిని తప్పే కావచ్చు, దీనికి చట్టాలు ఉన్నాయి, దీన్ని ఆపడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. చంపడం ఒకటే మార్గం కాదు దీనికి. కాబట్టి దయచేసి ప్రజలారా, మీరు కూడా మీ యొక్క పిల్లల యొక్క అడుగు జాడలను గమనిస్తూ యుక్త వయసులో, టీనేజ్లో 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలు ఏ దిశలో ప్రయాణిస్తారో అర్థం కాని సిచ్యువేషన్ అది. ఆ సమయంలో కనుక మనము
పిల్లలలో మంచి క్రమశిక్షణను, వాళ్ళ యొక్క నడవడికను మనం గమనిస్తూ గొప్ప గొప్ప మేధావుల గురించి ఒక క్రమశిక్షణ విధంగా వాళ్ళకు బోధనలు చేస్తూ వాళ్ళ మీద కొంత దృష్టి పెట్టి మనము పిల్లలను ఒక క్రమశిక్షణగా పెంచినట్లయితే ఇలాంటి అఘాయిత్యాలను ఆపొచ్చు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. మాజీ మంత్రి వైద్యలింగం దగ్గర 100 కోట్ల ఆస్తుల జప్తు. తమిళనాడు మాజీ మంత్రి వైద్యలింగానికి చెందిన 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. గృహ నిర్మాణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2011 నుంచి 2016 వరకు ఈయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారట. ఆయన ప్రైవేట్ సంస్థకు ప్లాట్లు ఐటీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడానికి 28 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ నగదును ప్రైవేట్ సంస్థ నుంచి తన తల్లి ముక్తామాల్, కుమారుడు ప్రభు తదితరులు నడుపుతున్న సంస్థ ద్వారా అప్పుగా తీసుకున్న లెక్కలు చూపించారు. అనంతరం ఈ వ్యవహారంపై వైద్యలింగం, ఆయన కుమారుడు తదితర 11 మందిపై అభివృద్ధి నిరోధక శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. గత అక్టోబర్లో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్యలింగానికి చెందిన 100.92 కోట్ల విలువైన 2 స్థిరాస్తులను ఈ నెల 9న జప్తు చేసినట్లు చెన్నై జోన్ ఈడీ అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఈ పని మంచిగా ప్రజల ఆశీస్సులతో వీళ్ళు ఒక మంచి పొజిషన్కి వస్తారు. ఆ పేరును ఆ విధంగా నిలబెట్టుకొని మంచి ప్రవర్తనతో నుండి పేరు చిరస్థాయిగా నిలబడిపోయే విధంగా వీళ్ళ యొక్క చర్యలు చేపడితే బాగుంటుంది. ఏ మనిషికైనా సరే మనశ్శాంతిని కోరుకోవాలి. భగవంతుని దగ్గర పోయి మనం ఏం కోరుకోవాలి, మీకు ఏం కావాలని కోరుకోవాలంటే నా ఉద్దేశం చెప్తున్నాను నేను, మనశ్శాంతి కోరుకోవాలి. మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది మనిషికి? అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉన్నప్పుడు మనశ్శాంతి ఉంటుంది. అవసరమైన ఆలోచనలు అంటే సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, మన కుటుంబానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, మన యొక్క కీర్తి ప్రతిష్టలను మనం ఏ విధంగా మనం పెంచుకోవాలి అనే ఆలోచనలతోని, లోక కళ్యాణానికి మనం ఏం చేయాలనే ఆలోచనతోని ప్రతి నాయకుడు కానీ ప్రతి మనిషి కానీ ఆలోచనతో ముందుకెళ్ళినట్టయితే ఇలాంటి అవినీతి పనులు పుట్టరు, ఇలాంటి సందర్భాలు రావు. చూడండి, ఈ అవినీతిని చేయడానికి ఎన్ని తంటాలు పడి ఉంటాడో, ఎన్ని చేసి ఉంటాడో, ఎంత టెన్షన్ తీసుకొని ఉంటాడో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉంటాడో. మరి ఇంత చేసి అంత జప్తు చేసిన తర్వాత కూడా ఆ అవినీతిని ఎంతవరకు క్షమించాలో భగవంతుడు కూడా అంతవరకు క్షమిస్తాడు. ఒక టైం వచ్చినప్పుడు ఎక్కడ తప్పించుకున్నా కూడా మనము భగవంతుని దగ్గర తప్పించుకోలేము అనే ఒక నమ్మకాన్ని మనం పెట్టుకొని మనం చేసే పనిలో నీతి, నిజాయితీ, ధర్మం అనేది ఉందా లేదా అనేది మన అంతరాత్మ మనకు చెప్తుంది. మనం పైకి సమర్థించుకున్నా కూడా కొన్నిసార్లు తెలియక జరిగిన తప్పుల వలన కొన్ని తప్పిదాలు చేయాల్సిన పరిస్థితి ప్రతి మనిషికి ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు మనం చేసిన తప్ప రైట్ అనేది మన అంతరాత్మ మనకు చెప్తుంది. కాబట్టి మనము ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకొని ముందుకెళ్ళినట్లయితే ఇలాంటి అవినీతి చర్యలు మనం చేపట్టకుండా ఉంటాం అని చెప్పి నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు కానీ, దేశ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఎవరికి కానీ సంస్థ తరపున నేను తెలియపరిచేది ఏంటంటే నీతి నిజాయితీ ధర్మం అనే ఏ విధంగా ఉండాలంటే మానవత్వంతో కూడి ఉండాలి. మానవత్వంతో కూడిన నీతి నిజాయితీ ధర్మంగా ప్రతి మనిషి బతకాలి అనే ఆలోచనలను, దేశభక్తిని చిన్న వయసు నుంచే, విద్యార్థి దశ నుంచే ప్రజలలో మనం నింపినట్లయితే మనం ఈ వ్యవస్థను పూర్తిగా మార్చగలుగుతామన్న నమ్మకం అనేది ఏర్పడవచ్చు. ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఎవరైనా ఈ క్షణమే, ఈ వర్డ్ విన్న క్షణం నుంచే ఏమైనా తెలియక ఏమైనా పొరపాటు జరిగి ఉంటే ఇక నుంచి అలాంటి పొరపాటు చేయకుండా నీతి నిజాయితీ ధర్మంతో కూడిన, దేశభక్తితో కూడిన జీవితాన్ని గడపాలి, కీర్తి ప్రతిష్టలను గతించాలి అనే యొక్క ఆలోచనను మెదడులో పెట్టుకొని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీ యొక్క ఆలోచనలు ఏమైనా తప్పుడు ఆలోచనలు ఉంటే వాటిని మార్చుకొని మనం ముందుకు పోయినట్లయితే మనము భావి భారత తరానికి ఆదర్శకులం అవుతామని చెప్పి నేను సంస్థ తరఫున తెలియపరుస్తున్నాను. ఇస్రో చైర్మన్ గా నారాయణ్ బాధ్యతల స్వీకరణ. సిరిసిల్లలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఆ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగిస్తున్నారు. బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజనులకు ఇద్దరు అక్రమంగా తీసుకున్న 6 ఎకరాలను అప్పగించారు. కలెక్టర్ సందీప్ కుమార్ సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
తంగలపల్లి మండలం సోరంపల్లి గ్రామానికి చెందిన కోననేని నర్సయ్య ఆ గ్రామంలోని సర్వే నెంబర్ 466/4లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మండపల్లి గ్రామానికి చెందిన బస్సు లింగం గ్రామంలోని సర్వే నెంబర్ 345/2లో ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించి పంటలు సాగు చేసుకున్నారని, వారు ఆ స్థలాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించారని వివరించారు. 2018 నుంచి 2023 వరకు ఆయా స్థలాల ద్వారా రైతు బంధు 2018 నుంచి 2023 వరకు ఆయా స్థలాల ద్వారా రైతు బంధు, సీఎం కిసాన్ కింద పొందిన సొమ్ము రికవరీ డిమాండ్ నోటీసు జారీ చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన మిగిలిన వారు కూడా వాటిని స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ భూములను పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి, గృహ నిర్మాణానికి వినియోగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారని కలెక్టర్ చెప్పారు. స్వచ్ఛందంగా వచ్చిరంట, వీళ్ళెవరో ఒప్పుకోవచ్చు వీళ్ళని. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చిరట. ఇక ఒక సిరిసిల్ల జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరైనా ఇలాంటి అక్రమాలను చేపట్టి ఇలాంటివి చేస్తున్నట్లయితే వాటిని స్వచ్ఛందంగా అప్పగిస్తే బాగుంటుందని చెప్పి నేను తెలంగాణ ప్రజానికానికి మన యొక్క సంస్థ తరఫున నేను తెలియపరుస్తున్నా. ఈ భూములు నిరుపేదలకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతారంటున్నారు. కాబట్టి మనం సహకరించి నిరుపేదలకు అండగా నిలిచిన వాళ్ళమైతాం. కనుక ఇలాంటి ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఇప్పుడు వీరు ఏ విధంగా అయితే సమర్పించారో ఆ విధంగా స్వచ్ఛందంగా వచ్చి సమర్పిస్తే ప్రభుత్వానికి మనము భారం తగ్గించిన వాళ్ళమైతాం. అంటే మన భారాన్ని మనమే తగ్గించుకున్న వాళ్ళమైతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆక్రమించుకున్న భూములు ఆక్రమించుకున్న వారు ఎవరున్నా కూడా వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పి నేను సంస్థ తరఫున నేను కోరుకుంటున్నాను. కేజ్రీవాల్పై ఈడీ విచారణ, కేంద్ర హోంశాఖ అనుమతి. దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం వివాదానికి సంబంధించిన కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని విచారించడానికి కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్య వివాదానికి సంబంధించిన కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్కు కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. ఒక నిమిషం, ఇది కొంచెం డిస్టర్బ్ ఉంది ఇక్కడ. దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం వివాదానికి సంబంధించిన కేసులో ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ను విచారించడానికి కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. గవర్నర్ ద్వారా ఈడీ చేసిన అధ్యక్షతన అనుమతి ప్రదానం చేసే అధికారం కేంద్ర హోంశాఖకు ఉందని అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి మునిసి సోదియాతో సహా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతరులు కూడా విచారించడానికి అనుమతి పొందినట్లు వారు వివరించారు. గత సంవత్సరం మార్చి నెలలో పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ గారు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ను తిరిగి అరెస్ట్ చేస్తారా అన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా తన ప్రాణాలకు ఖలిస్తానీ అనుకూల తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు అందించిన సమాచారంపై కేజ్రీవాల్ స్పందిస్తూ, ఆ పైవాడు రక్షిస్తాడు, నా జీవనరేఖ ఉన్నంతకాలం జీవించే ఉంటాను అని అన్నారు. పైవాడు రక్షణలో ఉన్నవారిని ఎవరు చంపలేరు అన్న ఎవరు చంపలేరు అన్నారు. చూడండి ఇక్కడ కేజ్రీవాల్ గారు, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 దాని కొరకు చాలా కృషి చేసి ఆ యాక్ట్ను తీసుకొచ్చారు. మీకు సమాజంలో మంచి పేరు ఉండే మీరు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి రావడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ జాతీయ ప్రధాన సలహాదారుడుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. బుధవారం గోవాలో జరిగిన మహాసభ సమావేశంలో పాల్గొన్న నేతలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసంఘ అధ్యక్షుడు మధు నాయక్, ప్రధాన కార్యదర్శి సర్వీస్
మందుత్కరులు ఆయనకు ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర నిర్వహించి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన శ్రీనివాస్ గౌడ్ మహాసంఘ్ జాతీయ ప్రధాన సలహాదారుడిగా దేశవ్యాప్తంగా ఓబీసీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని ఆకాంక్షించినట్లు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓబీసీ ఉద్యమం విస్తరిస్తుందని, ఓబీసీ సంఘాలను ఒక గొడుగు కిందికి తెచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నా మనం బీసీ ఉద్యమాలు మొదలైనప్పటి నుంచి కూడా సంఘాలన్నీ ఒక గొడుగు కింద చేస్తాం, మేము ప్రయత్నం చేస్తున్నాం అనే మాట దగ్గరనే ఉన్నాం మనం. కానీ ఆ ప్రయత్నం ఫలించిందనేది లేదు. దాన్ని ఫలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి నేను యావత్ సమాజానికి మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరపున తెలియపరుస్తున్నాను. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శక పాటించాలి. తెలంగాణ సిఎస్ శాంతకుమారి. మంచిగా ఉంది ఓటు, కానీ దీన్ని అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందని చెప్పి ఇక ముందు ఇంతటితో ధన్యవాదాలు.